హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వంట తెలియని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే స్వీట్ కావాలని వెంటనే చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా సిరప్ అంతా పీల్చుకొని షుగర్ సిరప్ చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే షుగర్తో చేశాను. మీరు కావాలనుకుని ఇంకా హెల్తీగా కావాలంటే మాకు బెల్లం అవైలబుల్లో లేక నేను షుగర్తో చేశాను. మీరు బెల్లంతోనే చేసుకోవచ్చు. బెల్లం కూడా మనం షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కావలసిన పదార్థాలు 100 గ్రాములు 100 గ్రాములు గులాబ్ జామున్ పౌడరు, 1/2 కేజీ పంచదార, 1 గిద్ద పాలు, ఇలాచీ పౌడరు 1 స్పూను. ఇప్పుడు కట్ చేసి కలిపేటప్పుడు మనం తీసుకున్న గులాబ్ జామున్ పౌడర్ని కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటాం స్మూత్గా సాఫ్ట్గా ఆ విధంగా కలుపుకోవాలి. పాలు అందుబాటులో లేకపోతే వాటర్ పోసైనా కలుపుకోవచ్చు. నాకు తీసుకున్న 100 గ్రాములు పౌడర్కి చిన్న టీ గ్లాస్ పాలు సరిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోయింది. ఇది మెత్తగా కలుపుకోవాలి బాగా. పిండి ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జాములు అంత స్మూత్గా వస్తాయి, పగుళ్ళు రాకుండా. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసి చుట్టుకొని ఆడబెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవటానికి చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోయింది ఈ సైజులో. మనకు నూనెలో డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కాస్త పెద్దవి అవుతాయి. పగుళ్ళు లేకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి. అన్ని విధంగా చుట్టుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ షుగర్లో పావు లీటర్లు వాటర్ పోసి ఈ విధంగా కరిగించుకోవాలి. ఎక్కువ పాకం అవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే సరిపోయింది. పంచదార కరిగి లైట్గా ఒక పొంగు వస్తే సరిపోయింది. బుడగలు వచ్చినప్పుడు పంచదార పాకం. ఇప్పుడు ఈ పంచదార పాకం లైట్గా ఇలా కరిగిన తర్వాత యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి. పాకం ఏం రానవసరం లేదు, పంచదార కరిగి 2-3 పొంగులు వస్తే సరిపోయింది. ఇప్పుడు ఈ పంచదార సిరప్ని వేరే కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకొక కళాయిలో ఆయిల్ పోసుకొని లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు.
లోపల పచ్చిగా ఉంటాయి. నేను 2 బ్యాచ్లుగా వేస్తాను. ఒక 4 మినిట్స్ టైం పట్టిద్ది ఇవి ఫ్రై అయ్యేటప్పటికి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన గులాబ్ జామున్లన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసి ఒక అర్ధగంట సేపు బాగా పీల్చుకోనివ్వాలి పాకం అంతా. ఇదంతా బాగా అబ్జర్వ్ చేసుకునేటప్పటికి ఒక అర్ధగంట పట్టిద్ది. సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వంట తెలియని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగిన వెంటనే స్వీట్ కావాలని వెంటనే చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చాలా సాఫ్ట్గా జ్యూసీగా సిరప్ అంతా పీల్చుకొని షుగర్ సిరప్ చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే షుగర్తో చేశాను. మీరు కావాలనుకుని ఇంకా హెల్తీగా కావాలంటే మాకు బెల్లం అవైలబుల్లో లేక నేను షుగర్తో చేశాను. మీరు బెల్లంతోనే చేసుకోవచ్చు. బెల్లం కూడా మనం షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.